సీఎం మార్పు వార్తలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. బీజేపీ డైరెక్షన్లోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ను సీఎంను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. అమిత్ షా డైరెక్షన్లోనే ఇది జరుగుతోందన్నారు. దీని వెనక పెద్దన్న బీజేపీ, చిన్నన్న ఎంఐఎం ఉందన్నారు. కేటీఆర్తో తనకు ఇప్పటివరకు ఏ పంచాయతీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ ముఖ్యమంత్రి మార్పు బీజేపీ ఆటే ఉంది, ఎంఐఎం ఆటే ఉంది. అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ ఆటే ఉంది, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన డ్రాప్ కావడానికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా బీజేపీ, లేకపోతే బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ డ్రాప్ అయిపోయి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఏదన్నా జరుగుతుందా? ఫెయిల్ సక్సెస్ కాదు, ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కదా, కొత్తగా ఆల్రెడీ ఫెయిల్ అయ్యి గవర్నమెంట్. కానీ పంచాయతీ ఈ ఫెయిల్ గురించి కాదు సబ్జెక్ట్, ఇది ఈ సబ్జెక్టు పాలిటిక్స్. కేసీఆర్ బోర్ అయిందని చెప్పి కేటీఆర్ చేస్తున్నా, అల్టిమేట్ ఇది అమిత్ షా డైరెక్షన్ లోనే జరుగుతుంది అనేది ఒక అనుమానం. దీంట్లో ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటు మలుపు తిరిగినా, ఎటు తిరిగినా, అటు తిరిగినా, ఇటు తిరిగినా దీని వెనక వీళ్ళ పెద్దన్న బీజేపీ, మధ్యాహ్నం ఏమంటారు నడిపన్న టిఆర్ఎస్, చిన్నదేమో ఎంఐఎం. అసలు ఈ మూర్ఖు రంగం లేదు. కాబట్టి ఏది ఎప్పుడే ఆలోచించుకోండి, ప్రజల గురించి కాదు ఈ రాష్ట్రంలో పరిపాలన, రాజకీయ కోసమే ఈ రాష్ట్ర పరిపాలన. కాంగ్రెస్ పార్టీ పాత్ర మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రజా సమస్యల పరిష్కారాన్ని దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడున్నా పనిచేసింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఉంటే ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే అవి మీడియా ద్వారా వెలుగులో తీసుకొచ్చి ప్రజా పోరాటాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారం ఉంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేస్తుంది, అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే వాటితో పోరాటం చేస్తూ ఉండేది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మరి మేము సమస్యల పరిష్కారం చేస్తాము అని టీఆర్ఎస్గా కేసీఆర్ కానీ, కాంగ్రెస్గా మేము కానీ, ఇంకా అప్పుడు ప్రధానంగా ఈ రెండు పార్టీలే బలంగా ఎన్నికల్లో ఉన్నాయి. బీజేపీ ఉన్నప్పటికీ కూడా అంత పోటీగా బీజేపీ ఈ రాష్ట్రంలో లేదు. అయితే ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మేము పరిష్కరిస్తాం అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకో 2014 కానీ 2018లో కానీ టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క సమస్య పరిష్కారం ఈ రాష్ట్రం ఇప్పుడు చేయలేదు. ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది అని మీడియా కథనాలు వస్తున్నాయి, లీకేజీలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి మార్పు బీజేపీ ఆటే ఉంది, ఎంఐఎం ఆటే ఉంది. అసలు